ఇతను అభిషేక్. ఇతను చాలా ఎనర్జెటిక్, కానీ ఆడవాళ్ళంటే చాలా ఎలర్జీ. ఇతని దగ్గర పనిచేసే సర్వెంటు మగాడే, వంట చేసేది మగాడే, అతని ఇంట్లో ఉండే కుక్క కూడా మగదే, చివరికి తోటమాలి కూడా మగాడే. మొత్తానికి ఇతనంతా మగ ప్రపంచమే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ సార్. మనం ఇంతమంది విష్ చేసినా వినిపించుకోకుండా వెళ్ళాడు, అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే. అవునే, మన దగ్గర లేనిదేంటి వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? మొన్న అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చానో లేదో వెంటనే నా కళ్ళ ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మరీ వచ్చాడు. ఏంటోనే లైఫ్ బాయ్ సోప్తోనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పా? లైఫ్ బాయ్ లేదా బాయ్ ఉంటుంది కదా, అందుకని. 1 minute. హలో. ఆ రాణి, ఆ ఫైల్ తీసుకొని లోపలికి రా. అలాగే సార్. నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను, లేకపోతే ఇద్దరిద్దరు నాకెందుకు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ చెప్పావు కదా. నీ మొహానికి వెటకారం కూడాను. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11 o'clock అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్. 12:15 అమూల్ ఇండియా మేనేజర్తో మీటింగ్ ఉంది సార్. 1:15 హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్తో గోల్కొండ హోటల్లో లంచ్ ఉంది సార్. 12:15 కొండాపూర్లో ఒకరిని మీట్ అయ్యి 1:15 గోల్కొండలో లంచా? కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 minutes పడుతుంది. ఇక అతనితో ఏం మాట్లాడేది? రోజులో 8 గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని గానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలేం చూస్తారు. ఈ లిప్స్టిక్ పౌడరు పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సారీ సార్. చూడు, ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ సైరనంత అలర్జీ. ముందా ఏడు పాపు. ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? ఐశ్వర్య సార్. వాట్? తను ఆడపిల్ల? ఆంటీ అయ్యుండొచ్చేమో సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. ఓ డామ్ ఇట్. చిన్నానా, చిన్నానా, చిన్నానా. నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా? కాదు, అరుస్తున్నాను. యాక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ ఏం బాగోలేదు. ఓ, మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా? ఏం చేయమంటావురా? ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం? చూడండి, ట్రాక్ మార్చి మాట్లాడద్దు. ట్రాక్ సూట్ వేసుకునే మాట్లాడుతున్నా కదరా. అభి, ఏంట్రా అలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. మీ ఆయన చేసేదే బాగోలేదు. ఆహా, మళ్ళీ ఏం కనికర్యం చేశారు? ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకో కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చేసి మరి పారేసి నన్నేం చేయమంటావు? తమరు కాఫీ తాగండి. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు? ముద్రా యాడ్ ఏజెన్సీలో 25,000 రూపాయలకు చేస్తున్న అమ్మాయిని 30,000 ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఏంటి 30,000? 3,000 ఇస్తే కత్తిలా పనిచేసే కుర్రాళ్ళు 100 మంది దొరుకుతారు చిన్నమ్మా. కత్తిని కొడవల్ని పెట్టుకుంటానికి ఏమైనా కమ్యూనిస్ట్ ఆఫీసా? యాడ్ ఏజెన్సీ నాయనా. అలాని ఆ అమ్మాయికి అంత జీతం ఏమిటో అవసరమా? అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది. ఓహో, అయితే మేమేం చేయట్లేదా? తీసుకొచ్చావు కదా బాబు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. వెటకారం చాలు, ముందాన్ని తీసేయి. ఛాన్సే లేదు. మనది యాడ్ ఏజెన్సీ. మన యాడ్స్ అన్ని పౌడర్, స్నో, లిప్స్టిక్ కి సంబంధించినవి. వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది. ఓహో, అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు? ఈ డబ్బా లాజిక్లన్నీ నాతో మాట్లాడద్దు. మీరు మాట మార్చి దబాయించకండి. ముందు ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసి పారేస్తారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 years దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే. హాయ్. హాయ్. చాలా బాగుంది. థ్యాంక్స్. ఐఎమ్ హాయ్. మీట్ అవర్ స్టాఫ్. హాయ్, ఐఎమ్ శ్వేత. హలో, ఐఎమ్ స్వప్న. హాయ్, దిస్ ఇస్ అను. హాయ్, నేను కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్దవారు అయి ఉంటారు అనుకున్నాను. బట్ యు ఆర్ టూ యంగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలియదే? ఏ ఎండి అభి గురించి పెద్ద హిస్టరీనే ఉంది. ఏంటి అంత గొప్ప వ్యక్త? ఎందుకులే, వింటే తట్టుకోలేవు. చూడ్డానికి పెద్ద హీరోలో ఉంటాడు, కానీ బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి. నిజమా? తన పేరు అభిషేక్ కుమార్.
చైర్మన్ ఎండికి చిన్నానా, లేడీ కనిపిస్తే కేడీలో చూస్తాడు. కేడీలోనా? గుడ్ మార్నింగ్. ఫైల్స్ అన్ని క్యాబిన్ లో పెట్టేశాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు. నేను మేనేజర్ అని తనకి హింట్ ఇస్తున్నారా? లేదు సార్. హ, దీనికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా ఐశ్వర్య రాయి? లేదు సార్, నేను ఐశ్వర్య మాత్రమే. ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్సా? లేదు సార్, కొత్త కదా, అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను. పరిచయాల కోసం పని ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతట అవే అవుతాయి. అర్థమైందా? ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ముద్ర యాడ్ ఏజెన్సీ సార్. ముద్ర యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా, ఎందుకు మానేశావు? ఓ, ముద్రలో నిద్రపోయి ఉంటావు, వద్దనుంటారు. కాదు సార్, ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. ఆ వాచ్మెన్ పొమ్మంటాడు, వెళ్ళిపోతావా? రమ్మనగానే వచ్చేయడానికి ఇదేం ఆడాల పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఇవిన్ అడుగు, ఏం చేయాలో నన్ను అడిగి తెలుసుకో. నీ స్వంత తెలివితేటలు ఉపయోగించవు. ఈయన జీవితంలో మారడు. అమ్మా, కాఫీ. హాయ్. హాయ్ ఐషు, ఎలా ఉంది ఆఫీసు? విశాలంగా ఉంది. నేను అనేది విషయాల గురించి కాదు, వర్క్ ఎలా ఉందని. ఏమే అమ్మాయి ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చింది, ఎందుకు ఊరికే దాన్ని విసిగిస్తావు? ఏమా అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ. అయ్యయ్యో. సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను. రేయ్, నిన్ను. మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్. వీడికేమో డస్ట్ ఎలర్జీ, ఓహో. వాడికి లేడీస్ అంటే ఎలర్జీ. అబ్బా, నరకం చూపించాడు. బాగుందా ఏంట్రా నరకం? ఏయ్, నిన్ను. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఎందుకమ్మా వెండి కన్నావు? నువ్వంటే ఇష్టం లేదు అందుకే. రే కోతి, దాన్ని ఎందుకు సతాయిస్తావు? వెళ్ళి చదువుకోపో. అది కాదే, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండగా ఈ ఉద్యోగం నీకెందుకే? అది ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను సంవత్సరం మొత్తం స్కూల్కి వెళ్తున్నాను. ఒక్కరోజైనా నన్ను వెళ్ళొద్దని చెప్పారా? ఓయ్, ఏ, ఆగురా. అబ్బా, వీళ్ళతో పళ్ళైపోతున్నామండి. ఏంటి అలా చూస్తున్నావు? మనం పరిచయమే ఇన్నాళ్ళైంది కదా, నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావా? అయ్యి బాబాయ్, మా ఇంటిగా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగి తీసేస్తాడంతే. మా నాన్నంటే నాకు చాలా భయం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది, ఇలాగే నీతో కలకాలం ఉండాలనిపిస్తుంది. నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను. శ్వేత, ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు. ఎలాగోలాగా మా నాన్నకి చెప్పి ఒప్పిస్తాను, ఓకేనా? ఓకే. ఏమన్నావు? కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. మ్మ్. తాగారా? తాగాను సార్. ఓహో, బిల్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను సార్. ఆహా, ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా? లేదు సార్, బస్ స్టాప్ వరకు. ఆహా, బండికి పెట్రోల్ ఎవరు పోయించారు? నేనే సార్. ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం. అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో, పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు, సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు, డిన్నర్కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు, గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనమే అరేంజ్ చేయాలి. మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు. బిల్లు నీకు, థ్రిల్లు వాళ్ళకి. నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు. చూడు మూర్తి, నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా, ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్. కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు. బీ కేర్ఫుల్. ఏంటి సుబ్బు, ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నావు? ఏంటి ఖర్చులకు డబ్బేమన్నా కావాలా? లేదు సార్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నా ఆశీర్వాదమా? ఏం బర్త్డేనా? కాదు సార్, రేపు నా పెళ్లి సార్. మ్యారేజా? అవును సార్. ఎందుకు? ఏంటి సార్, పెళ్ళంటే ఎందుకని అడుగుతారేంటి సార్? ఎవరైనా ఇలా అడుగుతారా సార్? అవునయ్యా, మ్యారేజే ఎందుకని అడుగుతున్నాను. వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్. ఓ కుక్కుని పెట్టుకో. మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా ఓ సార్. ఆల్ సెషన్ కుక్కని పెంచుకో. సార్, ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్? ఏంటి జోకా? మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్. నువ్వేమైనా చెప్పు సుబ్బు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా. వెళ్ళి తగలడు. వాడేమో ప్రేమంటాడు, నువ్వేమో పెళ్లి అంటావు, ఇంకోటి శోభనం అంటాడు. శోభనాన్ని కూడా ఈ మధ్య పిలుస్తున్నారా సార్? ఒక విషయం తెలుసుకో సుబ్బు, మ్యారేజ్ అంటే ఎవర్ గ్రీన్ స్వర్గం కాదు, ఎవ్రీడే నరకం. ఎలాగలా తగలడు.
మన బాస్ వస్తున్నారా సుబ్బు? రమ్మనమని ఇంటికెళ్ళి మరీ చెప్పాను. ఆయన రాకపోతే మనకు వచ్చే నష్టమే లేదు కదా. వస్తారని గ్యారెంటీ ఉందా? అపశకునం. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్. ఏంటి అమ్మాయి పేరు హేమవతి అన్నావు, చూడడానికి జాంబవతిలా ఉంది. థ్యాంక్స్ సార్. అది సరే, అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారంటే ఎప్పటి నుంచే ఫీమేల్ డామినేషనా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని ఏం టెన్షన్ పడొద్దు. 2-3 నెలల్లో డైవర్స్కి అప్లై చేద్దాం, ఓకే? నేనున్నాను కదా. సార్ ఏం పర్లేదు, చెప్తాను రా. ఈ పెళ్లికి నువ్వే ఒప్పుకున్నావా లేక బలవంతంగా ఒప్పించారా? ఏమండి? వస్తున్నాను హేమ. ఏం చదువుకుంది అమ్మాయి? బిఎస్సీతో ఆఫీసింది సార్. ఎందుకు? బిఎస్సీ చదివేటప్పుడు ఎవరో 4 ఏడిపించారట. ఆ. వాళ్ళకి 4 తగిలించి ఓహో. ఆ తర్వాత ఏమండి? వస్తున్నా హేమ. ఎందుకైనా మంచిది, నువ్వు జాగ్రత్తగా ఉండు. సుబ్రహ్మణ్యం, ఆ, వస్తున్నా. వెళ్ళు బాబు, ఇంకాస్త లేట్ అయితే ఎలా పిలుస్తుంది ఏంటో. వెళ్ళు. ఆ, నమస్కారం సార్. నమస్కారం. ఇందుకే అసలు పెళ్ళే వద్దంటున్నా. పెళ్ళం రావడంతోనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. గుడ్ మార్నింగ్ సార్. ఏం ఆడాలయ్యా వీళ్ళు? ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో, బస్ స్టాపుల్లో, ఫోన్లలో లొడలొడ వాగుతూనే ఉంటారు. అవును సార్, భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఆడవాళ్ళు భోజనం చేయడం కూడా మానేశారు సార్. ఓహో, అందుకేనా అందరూ కర్రకు చీరగట్టినట్టు బక్కగా ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్లీజ్ వెల్కమ్ సార్. యా, టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. వీరు మ్యాబెలిన్ కాస్మెటిక్ కంపెనీకి ఇండియా మార్కెటింగ్ మేనేజర్, పేరు సుందర్. ఊరు బందరా? వీరు చాలా సంవత్సరాలుగా యూరోప్ లో ఉన్న మ్యాబెలిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి. దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్పచెప్పారు. మ్యాబెలిన్ కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి ఆడి కార్ ఇచ్చినట్టే. సో వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాళ్ళు. గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు. గుడ్ ఈవినింగ్. 4 పెగ్గల్లో 4 ముక్కలో ఫినిష్ చేస్తాను. ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ. ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ మొహంలో. ఆడవాళ్ళకి కళ్ళు, పెదాలు చాలా ముఖ్యమైనవి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్. థ్యాంక్స్ అలాట్. ఐశ్వర్య, Sir. ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా. ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత నీదే. థ్యాంక్ యూ సార్, ఐల్ డూ మై బెస్ట్. గుడ్. అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది. ఏంట్రా లుక్కు? కోపమా? కాదు, ద్వేషం. దీనికేం తక్కువ లేదు. కౌంటర్ నాకు, కాన్సెప్ట్ వాళ్ళక. రై, లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది, దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా? ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి చూసావుట్రా? మేబ్లిన్ లిప్స్టిక్. కంపు పెట్రోల్ వాసన. దీన్ని ఎలా పూసుకుంటారో ఏంటో. అవును, లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి, కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు? వా, వాట్ అన్ ఐడియా. మేబ్లిన్ లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు, మీ నయనాలకు ఓకే. ఇక నుంచి ఈ ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది. వా, వాట్ అన్ ఐడియా. అభి అభి, నువ్వు సామాన్యుడివి కాదురా రే, నువ్వు సామాన్యుడివి కాదు. అయ్యా, పాలు తీసుకురమ్మంటారా అయ్యా? ఇప్పుడు కాదు, కాసేపు ఆగి పట్టరా. లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు ఏదో. అబ్బో, మంట మంట, కళ్ళు మంట. అయ్యో, అబ్బా. ఓ, ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి. అయ్యో, ఏమంటారా బాబు. ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను. లిప్స్టిక్ ని చెవులకు కళ్ళకు రాసుకోకూడదు, కేవలం పేదాలకు మాత్రం రాసుకోవాలి. అభి, యువర్ గ్రేట్ రా. ఈ క్యాప్షన్ అడ్డిరింది.
tehalka.com. తెహల్కానా? ఈ పేరు వినని వాళ్ళు ఎవరూ ఉండరు. నేనున్నాను కదా. సీక్రెట్ మైక్ ని యూజ్ చేసి పత్రికా రంగంలో సంచలనం కలిగించినటువంటి tehalka.com కి ఐటమ్స్ ను సప్లై చేసింది మన తెలుగువారు కావడం మనమెంతో గర్వించదగ్గ విషయం. ఇక ఈ సీక్రెట్ మైక్ ను కనుగొన్న రమణమూర్తి గారిని పరిచయం చేస్తాను. నమస్కారం. సార్, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? యాక్చువల్లీ దీనికి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా, లేక మీకే వచ్చిన ఐడియానా? యాక్చువల్లీ మీరు ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిశోధనలు చేయాలనుకున్నారా, లేక ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా? ఏంటి సార్ మౌనంగా కూర్చున్నారు? ఓ, మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను. సిగ్గు లేదు, గడిది గుడ్డు లేదు. నాకు నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను. మాట్లాడనా? యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు. అది సహజం. యాక్చువల్గా ఇంతకు ముందు నేను పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మైక్ సెట్లే అరేంజ్ చేసేవాడిని. నాకిద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్కి తీసుకెళ్లలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు దుఃఖం వచ్చింది. తర్వాత భయం వేసింది. ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అప్పుడు అనిపించింది, ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా, అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను. దిస్ ఈస్ దట్ సీక్రెట్ మైక్. ఈ మైకు ఆఫీసులో గాని, మన ఇంట్లో హాల్లో గాని, బెడ్రూమ్లో గాని, కిచెన్లో గాని, బాత్రూంలో గాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సీక్రెట్ మైక్. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉందే. కోడ్ వర్డ్ నేను ఫోన్లో చెప్పానుగా. ఓ, దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. గుడ్. మూర్తి, రమణమూర్తి. ఐఎమ్ అభిషేక్, నైస్ టు మీట్ యు. అవును, ఈ కోడ్ వర్డ్స్ అని ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే పైకి చూడు. ఏముంది? విమానంలో వెళ్లే వాళ్ళకి మన మీద అనుమానం. మైక్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు. అది సహజమే కదా. దాని గురించి నేనేం చేశానంటే, Excuse me, ఇదంతా నేను రాత్రి టీవీలో చూసాను. బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి. ఓహో, 007. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటీనా. ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్. మరి ఇది ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే కనిపెట్టానన్నారు. అది ఉంది. మరి అదే ఇవ్వచ్చు కదా. అది సరిగా పనిచేయడం లేదు. చూపించమంటారా? వద్దు, మీరే పెట్టుకోండి. ఇది మీరు పెట్టుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది? చూడండి, మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి. ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి. ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి. మా ఆఫీసులో 30 టేబుళ్ళు ఉన్నాయి. నో ప్రాబ్లం. 30 మైకులు పర్చేజ్ చేసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోద్దే. ఎలా? ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి. 30 మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి. జోక్. మైక్, నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి. సార్, ఇది మేడ్ ఇన్ జపాన్. నా డౌట్ దీని మీద కాదు, నీ జోకా? నో జోక్. ప్లీజ్ కమ్, ప్లీజ్. హాయ్ ప్రేమ్, నేను నీరుని. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఇద్దరు ఇంట్లో లేరు. నువ్వు వస్తావేమోనని ఫోన్ చేస్తున్నాను. వస్తావు కదా ప్రేమ్? యూ నాటి. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని, కానీ బయట దట్టిఫిలు నన్నే చూస్తున్నాడు. ఆ ఏదో అటు ఇటు తిరుగుతూ నన్నే చూస్తున్నాడు రా. ఓకేరా, తర్వాత చేస్తాను. వాడు ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లేదురా. ఓకేరా, బాయ్ స్వీట్. బాయ్. మైక్ ఈస్ రీజనబుల్లీ వర్కింగ్. దట్ ఈస్ రమణమూర్తి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటి మ్యామ్ ఇది? లిప్స్టిక్ యాడ్ స్కెచ్.
స్కెచ్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. ఏం కాన్సెప్ట్ మ్యామ్? ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వేరే వేరే మూడ్స్ ని చూపిస్తాం. రకరకాల సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటాయి. ఆ అమ్మాయి పెదాలు ముడుచుకుని ఉంటే బాధపడుతున్నట్టు అర్థం. అదే ఆ పెదాలు విచ్చుకొని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం. పెదాలను పంటితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం. బాగుంది. అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం. మెబిలిన్. మేబీ ఇట్స్ బాన్ విత్ ఇట్. మేబీ ఇట్స్ మెబిలిన్. ఎలా ఉంది? వావ్, వెరీ గుడ్ మ్యామ్. సూపర్ గా ఉంది. సారీ మేడం. సారీ మ్యామ్, రియల్లీ సారీ. ఐమ్ రియల్లీ సారీ. చూసుకోలేదు మేడం. చేతి కింద ఇంకుంది కదా, కాస్త చూసుకోకర్లేదా? ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. దయచేసి క్షమించండి ప్లీజ్. Maybelline. Maybe she's born with it. No. హలో. Please come to my chamber. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్. ఎస్ సార్. ఆ లిప్స్టిక్ యాడ్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? ఎస్ సార్. ఇవ్వు. సార్ కంప్లీట్ చేశాను సార్. అదే తీసుకురా. సార్ కానీ దాని మీద ఇంకుగా నొలికిందా? పేపర్ మీద ఇంకొలికింది, ఇడ్లీ మీద చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. వెళ్ళి తీసుకురా. సార్ నిజంగానే ఇంకొలిగిపోయింది సార్. వాట్? 10 కోట్ల రూపాయల ప్రాజెక్టు టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు బాటిల్ పెట్టుకుని పనిచేస్తున్నారా? రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రతి నెల 1వ తారీఖు జీతం తీసుకోవడం తెలుసు. పనప్ప చెప్తే కరెక్ట్ గా చేయడం తెలీదు. నేను పని రాకపోయినా క్షమిస్తాను, కానీ ఇలా అబద్ధాలు చెప్తే క్షమించను. సార్ నేను నిజంగానే రెడీ చేసి పెట్టాను సార్. కథలు ఏమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు. నా కాన్సెప్ట్ చాలు. యూ కెన్ గో నౌ. Maybelline. He is not born with it. ఐషు, ఆ, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి నీతో మాట్లాడాలమ్మా. ఏం డాడీ? నీకు రామజోగి గారు తెలుసుగా? ఆ. అదే మండపేట ఆయన. ఆ. ఆయన పెద్ద కొడుక్కి నిన్ను అడుగుతున్నారమ్మా. నాకు అప్పుడే పెళ్ళేంటి డాడీ? అంటే చూడైషు, పిల్లలు 10వ ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు, 20వ ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు, 30 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల జీవితంలో సుఖపడేది ఎప్పుడు, ఆనందంగా గడిపేది ఎప్పుడు? అందులో నిజం లేదంటావా? మీ ఇష్టం డాడీ. ఏమైంది మేడం? ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది. ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది. ఏం కాదులే, నువ్వు వెళ్ళి నేను వస్తాను. Aisha, come on. This is a big day. You have to do it. This is your day. Come on. Shall we start? ఓ షూర్ సార్. ఐశ్వర్య ఎక్కడ? వచ్చేస్తుంది సార్. ఇంత Any problem? నాట్ రియల్లీ సార్. హలో హలో, ఓపెన్ ద డోర్ ప్లీజ్. ఐశ్వర్య ఎదురా? వెళ్ళి చూసిరానా? పోనీ నీ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే చెప్పు. నీకు ఇష్టం ఉండదు కదా. నచ్చాల్సింది నాకు కాదు, ఆయనకి. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు. ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట. ఇఫ్ యూ వుడ్ లైక్ టు Please go ahead. థ్యాంక్ యూ. హలో, ఓపెన్ ద డోర్ ప్లీజ్. ఎవరయ్యా లాక్ చేసింది? తెలియదు మేడం. లేట్ అయిపోయింది. ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన పెదవులు ఇలా ముడుచుకొని ఉంటే తనేదో బ్యాడ్ మూడ్ లో, అంటే సాడ్ గా ఉందని అర్థం. ఆ పెదవులు విచ్చుకొని ఉంటే సంతోషంగా ఉందని అర్థం. ఏంటిది? అదే పెదవుల్ని పళ్లతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం. అదే ఆ అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద మేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం. Excellent. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ ద క్యాప్షన్ ఈస్ మేబీ షీఈస్ బోర్న్ విత్ ఇట్, మేబీ ఇట్స్ Maybelline. Well done, young man. థ్యాంక్ యూ సార్. Excellent. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. షీఈ్ మై క్రియేటివ్ డైరెక్టర్ ఐశ్వర్య. Oh. తన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు వింటానంటే. Please go ahead. సార్ నా కాన్సెప్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. Oh, that's the spirit, young lady. I like it. Oh, thank you. Thank you very much. థ్యాంక్స్ రాబి. రే, నా పరువు నిలబెట్టావు. అసలే
ఈ కాన్సెప్ట్ నువ్వెలా వేసావా? స్కెచ్ పెన్ తో. ఆహా, ఏం పాపం బాల్ పెన్ పనిచేయట్లేదా? ఆ. తిన్నగా మాట్లాడావు కదా. ఐశ్వర్య, నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ టైంలో మన అభి ఎంటర్ అయ్యి మిరాకిల్ చేశాడు. కంగ్రాట్స్. ఆ. ఇక నుంచి నువ్వు నాలా కాకుండా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు. అది నీకు మంచిది, కంపెనీకి మంచిది. ఆ. మ్యామ్, ఆ కాన్సెప్ట్ చూడండి. యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పిందే. ఆయన ఏమైనా మీ క్యాబిన్కి వచ్చి వెళ్ళారా? చచా, అలా ఎందుకు అనుకుంటావు? అతనికి కూడా సేమ్ థాట్ వచ్చి ఉండొచ్చు కదా. లేదు మేడం, నాకేదో అనుమానంగానే ఉంది. అభి మంచివాడు అయి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చెడ్డవాడు కాదు. మూర్తి, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, ఎవ్వడు కనిపెట్టలేడు. ఇక్కడికైతే మన పాస్ కూడా రాడు. హాయ్ మూర్తి, నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తావని నాకు బాగా తెలుసు. చూడు, ఈ ధూమపానం, మద్యపానం, అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ నీకు కావాలి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ స్వీట్. గుడ్ మార్నింగ్. ఇవాళ మీ బర్త్డేనా? లేదు, నా పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఓ మై గాడ్. అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకునేవాడు టెన్షన్ పడాలి కానీ. ఈ విషయం బాస్ కు తెలుసా? ఆయన గారికా? నాకు పెళ్లి ఫిక్స్ అయిందని కానీ, క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని కానీ అలాంటి గుడ్ న్యూస్ లేవే ఆయనకు అసలు చెప్పకూడదు. చెప్తే గొల్లు అని ఏడుస్తాడు అంతే. లేదు లేదు, అతను ఏడవడు, అందరినీ ఏడిపించే టైం. నా గురించి అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఏంటిది? స్వీట్. ఇది ఆఫీసా, పుల్లారెడ్డి స్వీట్ స్టాలా? నీకు నెలకు 30,000 రూపాయల జీతం, అంటే రోజుకు 1000 రూపాయలు. 1 అవర్ నువ్వు ఆఫీసులో స్వీట్ల గురించి, వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీ జీతం నీకు వస్తుంది, కానీ మాకే లాస్. ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీదే జోకులు, సెటైర్లు. నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావా, ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా? ఏదన్నా పనప్ప చెప్తే ఇంకు బాటిల్ ఒలికింది, పెన్సిల్ లేదు, రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక 1 అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి మేడం. అయినా ఇదంతా నిన్ననేం ప్రయోజనం? నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు, ఆయన అనాలి. ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అసలు పనికి రావని. ఈ డస్ట్ బిన్ వల్ల అయినా ఆఫీస్కి ఉపయోగం ఉంది, నీ వల్ల అది కూడా లేదు. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్ ఐశ్వర్య. ఏంటిది? రెసిగ్నేషన్ లెటర్ సార్. ఎందుకు? ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? మీ అబ్బాయి సార్. అభి? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని. నేను మాట్లాడితే నాన్ సెన్స్, నవ్వితే న్యూ సెన్స్. నేనేదైనా తప్పు చేస్తే తిట్టండి, అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పట్టడం నా వల్ల కాదు సార్. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి 10 మంది ముందు అవమానించడం బాలేదు సార్. ఐఎమ్ సారీ సార్. మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాలాగా సఫర్ అవ్వకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను. ప్లీజ్ రిలీవ్ మీ సార్. నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానంటానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు, కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసమ్మా? ఏమో నాకు తెలియదు సార్. నీకు వాడు 2 నెలల నుంచే తెలుసు, కానీ నాకు వాడు 2 నెలల పిల్లాడప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడే వాడి అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎత్తుకుని పెంచాను. కోపంతో పాటు ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఎక్కువే వాడికి. వాడి కోపం ప్రళయం అంతా, కరుణ సాగరం అంతా, ప్రేమ ఆకాశం. వాడు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకి వచ్చాడు. పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు. మాలో వాడు అమ్మా నాన్నలు చూసుకున్నాడు.
తాత లవ్ యూ. ఏమిట్రా ఇది షర్ట్ లేకుండా వెళుతున్నాడు? ఇది ఏమైనా కొత్త ఫ్యాషనా? ఫ్యాషన్ కాదు నాన్న, పిచ్చి. సిగ్నల్ దగ్గర ఎవరో పిల్లోడు షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ కనిపించాడు. వాడికి ఈయన షర్టు కూడా దానం చేశాడు. అయ్యో, డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ క్షవరం కూడా అయింది. చాలే మీరు ఊరుకోండి. ఏం లేదు మావయ్య, కారులో వస్తుంటే ఓ అబ్బాయి షర్ట్ లేకుండా వర్షంలో తడుస్తూ అడుక్కుంటున్నాడు. మన అభి ఏమో అతనికి షర్ట్ దానం చేశాడు. ఇందులో తప్పే ఉంది, మీరే చెప్పండి మావయ్య. అయ్యో, తప్పులేదు. నువ్వు ఇలా ముద్దు చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. మీరే చెప్పండి అన్న. బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రజెంట్ చేస్తారు కదా. ఆ, కానీ ఈవిడ గారు ఇదిగో చూడండి, వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది. చూడండి మావయ్య, ఎంత ముద్దొస్తుందో. వెరీ గుడ్. వాడికి ఇది ఇష్టమేనా? ఆ, ఓ, ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా? ఆ కార్ రేట్ ఎంతో తెలుసా? ఎంత? 35 లక్షలు. అంతే కదా. నువ్వు ఇలాగే అంటావు, అయినా గానీ ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలీదు. చూడు, నువ్వు ఎప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి. ఎలా ఉందమ్మా? ఆ. దిస్ ఇస్ ద జంక్షన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ సార్. okay. ఈ జంక్షన్ లో అయితే మనకి పబ్లిసిటీ పెరుగుతుంది. అందుకే ఈ డబ్బా మీద మనం హోర్డింగ్ పెడదాం సార్. ఓకే, ఆ టాప్ ఫ్లోర్ లో ఎవరుంటున్నారు? అంజలి అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. ఇమీడియట్ గా ఆవిడని కాంటాక్ట్ చేసి ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసుకొని మన హోర్డింగ్ అక్కడ ఉంచేలా చేయండి. ఓకే. ఓకే సార్. రేయ్, ఎంతసేపు మెత్తుతావరా? తొందరగా కానీ. రేయ్ ప్రకాష్, ఇట్రా. సార్, అంజలి వచ్చిందా? బయలుదేరింది సార్. ఏం చేస్తున్నారా? ఈవిడ దయ్యలోకి వచ్చేస్తుంది సార్. ఫోన్ చేసి రమ్మను. సరే సార్. సారీ సార్, లేట్ అయిపోయింది సార్. ట్రాఫిక్ జామ్ అయింది సార్. పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది. టైర్ పంచర్ ఏయ్, అయింది. వచ్చిందే లేటు, మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా? నువ్వేమైనా ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావా? అదిగో అటు చూడు, హీరోయిన్ పొద్దున్నే వచ్చి కూర్చొని రెడీ అవుతుంది. నువ్వు సైడ్ క్యారెక్టర్ లేట్గా వచ్చావు. ఇలాగే వస్తే మనం అంతా చేతులు చెప్పట్టుకొని అడుక్కొని తినాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఊరికే వచ్చేస్తారు. ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా? నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో. ఏయ్, ఏంటిది? మీ క్యారెక్టర్లు ఏంటి, అవతారాలు ఏంటి? ఏయ్, నువ్వు ముందు చేసారి కట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏంటి? అంజలి మేడం ఉన్నారా? అంజలి మేడమ్మా? అంజలి అనండి చాలు. అది సరే, మీరెవరు? మేము అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నాం. నేను అభిషేక్ ఆ, గారు. చేయటమండి. నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, చాలా యాడ్స్ చేశాను. ఈ మధ్య డికోమ్ యాడ్ చూడలేదా మీరు? అది నేను చేసిందే. మీకేమైనా యాడ్ చేసి పెట్టాలా? అక్కర్లేదు సార్, అది మా ఎండి గారు చూసుకుంటారు. మేము ఇప్పుడు అంజలి మేడం గారిని అవును కలవాలి. రైట్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్, వి ఆర్ ఫ్రమ్ అబి ఎయిర్ కంపెనీ. మా ఎండి గారు పంపించారు, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎస్ మ్యామ్. ఏ తేజ, ఇట్లా లోపలికి వెళ్ళి చూసి ఇవ్వు. సారీ, ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. రేయ్, లవ్ మ్యాటర్. అవును సార్. తెలీదా? ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని. మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతా రెడీయా? సారీ 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 సార్. మేడం, మేడమా? అవును. మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించాలి. మీ పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ. మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను. లోపల ఏం జరిగిందో నన్ను చెప్పమంటారా? అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు. అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు. అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. ఐఎమ్ రైట్ మేడం? సార్, ఇవాళ అభిషేక్ గారు అడిగారు, రేపు ఆమీర్ ఖాన్ అడుగుతారు. ఓహో. అయినా మనకిష్టం ఉండాలి కదా సార్. అయ్యో, ఒప్పుకోండి మేడం. మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్లీజ్. ఏ దేవుడు నీకో మంచి ఛాన్స్ ఇచ్చాడే, ఉపయోగించుకోవే. ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి. రింగ్ అవుతుంది, మాట్లాడండి. మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. హలో, హలో, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎవరు ఆ మేడం మీద? అంజలినా? ఆ ఇల్లు నీది కదంటగా? ఏ నెల నుంచి అద్దె కట్టట్లేదంటగా? ఆఫీస్ అంతా గడగడలాడిపోతుంది. కానివ్వండి కానివ్వండి మేడం. మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను. నా పట్ట పండింది. హీరోయిన్ చేంజ్. స్టార్ట్ కెమెరా, యాక్షన్.
కళకళలాడే హాల్మార్క్ జ్యువెలరీ దొరికేది భీమాస్ జ్యువెలరీస్ లో మాత్రమే. ఈవా. తలుపు తీరా. అంజలి మేడం, జ్యూస్ తీసుకోండి సార్, మేడం. మీరు జ్యూస్ తీసుకొచ్చారేంటండి? పర్లేదు మేడం. బట్ ఐఎమ్ సో సారీ, నేను ఆరెంజ్ జ్యూస్ తాగను. మీరు కొత్త కదా, తెలిసుండదు. రై ఎందుకున్నారా మీరంతా? ఆరెంజ్ జ్యూస్ అంజలి మేడం కి ఎలా చేయని మీకు తెలీదా? అది కాదు, చూడండి అది- అబ్బా, పొరా అవతలికి. మేడం ప్లీజ్. ఓకే, మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా, ఇంకేం చేస్తాను, తాగుతాను. అమ్మయ్య. అంజలి, వినయ్ కుమార్ అని ఒక కోఆర్డినేటర్ వస్తున్నారు. అతనికి నీకు అభిషేక్ గారికి మధ్య ఉన్న లవ్ అఫేర్ గురించి తెలియదు. ఒకవేళ తెలిస్తే థ్రిల్ అయిపోతాడు. ఎన్నాలని ఇలా చిన్న చిన్న చేసుకుంటాం చెప్పు? ఆయన ద్వారా మనకు 3 యాడ్ ఫిల్మ్స్ వచ్చాయనుకో, మధ్యలో దూరి నేను నిలదొక్కుని మిమ్మల్ని చాలా పెద్ద స్టార్ చేస్తానమ్మా. డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను కదా. ఈ అంజలిని నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది. సార్, నేను లావణ్య పత్రిక విలేకరి సాంబశివరావు సార్. నేను మోడల్స్ గురించి వ్యాసం రాస్తున్నాను. ఈ వారం కవర్ పేజీకి ఒక మోడల్ కావాలి. దయచేసి అంజలి ఎక్కడుందో చెప్తారా? పైన మేకప్ రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. మే ఐ కమిన్ మేడం? కమిన్ కమిన్ కమిన్, కూర్చోండి. డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మీరు వస్తారని. అవునా? ఆ, అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అభిషేక్ బాంబేకి వెళ్తున్నాడు. అభిషేక్? ఎవరా అభిషేక్? అభిషేక్ తెలీదా? అభి యాడ్ కంపెనీ ఓనర్, నా లవర్. అభిషేక్ గారు మీకు లవరా? అవును. ఏంటి మేడం, రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు, రాసుకోవచ్చా? ధారాళంగా రాసుకోండి. నేను ఆయన ఫస్ట్ పర్సన్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్ లోనే కూర్చున్నాడు. పోనీలే పాపం అని ఒప్పేసుకున్నాను. నమస్కారం, ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు: అభి యాడ్ కంపెనీ ఎండి అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పమన్నాయి. లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి. ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఓ దిస్ ఇస్ స్టూపిడ్. హూ ఇస్ దిస్ అంజలి? అవును సార్, లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది. లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి. సార్, యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు. హలో అభిషేక్, ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్. బిలీవ్ మీ हेलो अभिषेक जी, कौन है वो लड़की? ये लड़की को मैं देखा भी नहीं, ये सब झूठ है. हेलो, ఏరా ఇది నిజమేనా? తాతయ్య, అమ్మాయి నేను చూడను కూడా చూడలేదు. నేను తర్వాత మాట్లాడతాను.